కొబ్బరి బొండంలో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి బాగా. ఇంటికి ఊరికే అందరినీ పిలవడం, కొడుకు పెళ్ళిండడం, మనవడు పుట్టినరోజు ఉండడం, 10 లక్షలు ఖర్చు పెట్టడం, దానికోసం అప్పులు కూడా చేయడం మానుకుని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి. భక్తి అంటే అర్థం అది. భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి. అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క. ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు. తెలంగాణలో మొత్తం జనాభాలో 42%, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 62% అప్పుల్లో ఉన్నారు. అందులో కూడా ఆంధ్ర నెంబర్ 1. వ్యక్తిగత రుణాలండి, ప్రభుత్వానివి కాదండి. ప్రభుత్వం అప్పులంటే వేరే ప్రజల కోసం చేస్తారు. మన సొంతం అండి, సొంతం. ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారినే. బంధక సామగ్రి, ఈ వస్తువు చూడగానే కొనాలని నీకు ఎందుకు అనిపిస్తోంది? మానయ్య ఖచ్చితంగా.